अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। टीपीसीसी के तर्जुमान मिस्टर एम बालाकृष्णा और मिस्टर चौधरी सुप्रभात राव ने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि आज मेदक की तरक्की पूरी तरीके से ठप पड़ चुकी है और यहाँ की अहम सरकारी इमारतों को दूसरी जगह मुंतकिल किया जा रहा है, जिससे साफ जाहिर होता है कि किस हद तक एमएलए मेदक का कंट्रोल मेदक इंतज़ामिया पर है। उन्होंने इल्ज़ाम आयद करते हुए कहा कि मेदक एक ज़िला बन जाने के बावजूद भी एक एक करके सारी अहम इमारतों को दूसरी जगह मुंतकिल किया जाना ये काफ़ी हैरत की बात है। उन्होंने मज़ीद कहा कि पता नहीं ये लोग मेदक का नाम कब तब्दील कर देंगे। उन्होंने मज़ीद इल्ज़ाम आयद करते हुए कहा कि मेदक पर हरीश राव का दबदबा ज़्यादा हो गया है और मकामी एमएलए का इंतज़ामिया पर कोई कंट्रोल बाकी नहीं है। उन्होंने ड्रग एडमिनिस्ट्रेशन के दफ्तर की मुंतकिली ज़िले के साथ सरासर नाइंसाफ़ी करार दिया है। अलावा अजीब उन्होंने इस प्रेस कॉन्फ्रेंस में कई एक बातें बतलाई है। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश है। తెలంగాణ ప్రజలారా, మెదక్ జిల్లా ప్రజలారా నమస్కారాలు. మెదక్ జిల్లాలో ఉన్న ఆఫీసులన్నీ ఒకటి తరలిపోతున్నాయి సిద్దిపేటకు. మెదక్ జిల్లా ప్రజలు ఏం పాపం చేసినారని చెప్పేసి నేను హరీష్ రావును కేసీఆర్ అడుగుతున్నా. నీకెందుకు మెదక్ మీద ఇంత శీతకన్ను? మెదక్ ప్రజలంటే ఎందుకు నీకు అంత కోపం? ఈ మధ్యలో డ్రగ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ ఏడీ గారి ఆఫీసును ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మెదక్ ఆఫీసు ఉండే, అట్లాంటిది మెదక్ జిల్లా నుండి సిద్దిపేటకు తరలించిన. అయ్యా హరీష్ రావు గారు, మీరు ఎందుకు మెదక్ మీద ఇంత కక్ష కట్టుకుంటున్నారు? మెదక్ ప్రజలంటే ఎందుకు మీకు అంత కక్ష? అంటే మా ఎమ్మెల్యే గారి చేతగాని తనంతో, పద్మా దేవేందర్ రెడ్డి గారి చేతగాని తనం నుంచి ఫారెస్ట్ ఆఫీసులు వెళ్తున్నాయి, మహిళా డిగ్రీ కళాశాల పోతుంది, పట్టు పరిశ్రమలు పోతుంది, ఇప్పుడు ఈ డ్రగ్స్ కంట్రోల్ ఏడీ ఆఫీస్. జిల్లా ప్రజలారా, ఇప్పటికైనా మన అసమర్థ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారిని ప్రజలందరూ అడ్డుకుంటే తప్ప మన మెదక్ బాగుపడదు. లేదు అని చెప్పేసి అంటే మనను లాస్ట్కు అడుక్కు తినే బిచ్చగాలను తయారు చేస్తుంది పద్మా దేవేందర్ రెడ్డి. ఇక్కడున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అరే మీకు చీముని ఎత్తులు లేదా? ఒక్కొక్క ఆఫీస్ తరలిపోతుంటే ఇంకా సప్పట్లు కొట్టుకుంటూ ఉంటున్నారు, సిగ్గనిపించట్లేదా? మెదక్ లో ఉన్న మెదక్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులకు సిగ్గనిపించట్లేదా అని అడుగుతున్నా. ఇవాళ లోపలికి రగులు కస్తుంది. అరే మెదక్ ఇంత అన్యాయం జరుగుతుంది, ఎమ్మెల్యే నిబంధన నీరెత్తినట్టుంది. కాబట్టి మెదక్ జిల్లా ప్రజలారా, ఇప్పటికైనా మేల్కొనండి. అడుగడుగున పద్మా దేవేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని అడ్డుకుంటేనే మెదక్ బాగుపడుతుంది, లేకుంటే మెదక్ లాస్ట్ బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఆవేదనతో నేను తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ ఎమ్మెల్యే అసమర్థ ఈ వైఫల్యం మీద తీవ్రంగా ఖండిస్తుంది. పత్రికా సోదరులకు, మెదక్ నియోజకవర్గ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్న మొన్ననే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాన్ని మెదక్ పట్టణం నుంచి సిద్దిపేటకు తరలించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా గతంలో ఫారెస్ట్ కార్యాలయాన్ని గాని, మహిళా డిగ్రీ కళాశాలను గాని, ఇండస్ట్రియల్ ఆఫీసులను గాని, పట్టు పరిశ్రమల కేంద్రాన్ని గాని అనేక ఆఫీసులు ఇక్కడ నుంచి తరలించడమే కాకుండా ఈ ప్రాంత నీళ్లను కూడా దోసుకెళ్లిన చరిత్ర హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు సింగూరు జలాలను కూడా దోసుకెళ్లి వాళ్ళ సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట నింపుకున్న పరిస్థితి ఉంది. దీని మెదక్ నియోజకవర్గ ప్రజలు, మెదక్ జిల్లా ప్రజలు, మెదక్ ప్రాంత ప్రజలు, యువకులు, విద్యార్థులు, మహిళలు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అటు మెదక్ను సర్వనాశనం చేస్తూ జిల్లా హెడ్ క్వార్టర్ పేరుకే జిల్లా హెడ్ క్వార్టర్ గా పెట్టి మెదక్ను సర్వనాశనం చేసుకుంటూ, అటు రామాయపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ ఇస్తామని అది మోసం చేసి, అటు రెండు పట్టణాలను కక్ష కట్టినట్టు హరీష్ రావు గారు అక్కడున్న ఆఫీసులను తరలించండి, ఇక్కడున్న ఆఫీసులను తరలిస్తే స్థానిక శాసనసభ్యురాలైన పద్మా దేవేందర్ రెడ్డి గారు కనీస స్పందన లేదు.
ఆమె అసలు ఈ ప్రాంతానికి శాసనసభ్యురాలా కాదా అని ప్రజలు మనకు మనమే ఓట్లేసిన ప్రజలందరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి పోయిన కార్యాలయాన్ని యథాతథంగా మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసి అదేవిధంగా రామాయంపేట పట్టణంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయాలను తరలించి వాళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారా ఇంకెవరి దృష్టికి వెళ్తారా మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ ప్రకటించాలి. లేనట్టయితే కలెక్టరేట్ ఇనాగ్రేషన్ కి వచ్చే ముఖ్యమంత్రిని ఖచ్చితంగా అడ్డుకుంటాం. అంతలో పట్టిన మెదక్ లో కార్యాలయం రావాలి, రామాయంపేట రెవెన్యూ డివిజన్ రావాలి. కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి పోరాడుతుంది. ముఖ్యమంత్రి గారు వచ్చినా కేటీఆర్ వచ్చినా రోడ్ల మీదకి వచ్చి ఎదుర్కొంటామని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్.